తెలంగాణ అంటే కేంద్రానికి అంత అలుసెందుకని ప్రశ్నించారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో ఉమాభారతి ఆధ్వర్యంలో జల్ మంథన్ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో, పెండింగ్ నిధులు విడుదల చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో సాగునీటి రంగానికి ఆదరణ తగ్గిందన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలంటున్న హరీష్ రావుతో భరత్ ఫేస్ టు ఫేస్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగే జల్ మంథన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం హరీష్ రావు మనతో ఉన్నారు. సరే, ఇరిగేషన్ రంగానికి సంబంధించి అసలు బడ్జెట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సగానికి సగం తగ్గించిన పరిస్థితి. రాష్ట్రానికైతే ఒక ప్రాజెక్టుకు స్పెషల్ స్టేటస్ రాలేదు, తర్వాత ఇచ్చిన ఫండ్స్ కూడా చాలా వరకు తగ్గించారు. సో ఈ సమావేశంలో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు? నిజంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతాంగాన్ని, సాగునీటి శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గతంలో 1-2 సమావేశాల్లో కూడా మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో నిధులు కేటాయించడము, జాతీయ స్థాయి హోదా ఇవ్వడం. రెండవది కొనసాగుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు కానీ, కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం, నీటి కేటాయింపులు కానివ్వండి, క్లియరెన్సెస్ ఇవ్వడం. సో రెండింట్లో కూడా పూర్తి నిర్లక్ష్యం. అటు సిడబ్ల్యూసీకి ఏదైనా ప్రాజెక్టు పోవడం అంటూ జరిగితే అది బయటకు రాదు. కొర్రీల మీద కొర్రీలు వేసి సిడబ్ల్యూసీ అంటేనే ఇదేదో అడ్డుకోవడానికి ఉన్నటువంటి సంస్థ, ఇది మా హక్కు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు పట్ల సీరియస్ గా మేము అబ్జెక్షన్స్ చెప్పాలనుకుంటున్నాం. ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రభుత్వానికి ఉండేటువంటి సమయం 5 ఏళ్లు. 5 ఏళ్లలోగా మేము ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాలి. కానీ సిడబ్ల్యూసీ అనుమతి పొందడానికే 3 ఏళ్లు 4 ఏళ్లు పడితే ఏ రకంగా రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టగలుగుతాయి? ఇది ఏ రకమైనటువంటి విధానం? సో దీన్ని పూర్తిగా వేసే విధంగా ఒక సిడబ్ల్యూసీలో జరుగుతున్న జాప్యం పైన గట్టిగా మాట్లాడాలనుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ఉందో దానికి జాతీయ హోదా ఇచ్చేటువంటి విషయం కానీ, మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ వరద కాలువది చాలా కాలంగా రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెండింగ్ ఉంది, దాన్ని అప్రూవల్ చేసే విషయం కానీ, ఏఏబీపీ కింద దేవాదులకు ఇవ్వాల్సిన డబ్బు గత సంవత్సరము ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇప్పటిదాకా ₹1 కూడా ఇవ్వలేదు. ఆ 2 అంశాల మీద కూడా చాలా గట్టిగా అడిగి వాటిని సాధించాలనే ఆలోచనతో మేము ఉన్నాం. కొత్తగా కూడా ఏదో పీఎంకేఎస్వై తెస్తామన్నారు. మరి ఏం తెస్తారు, నిజంగా ఏమైనా చేస్తారా? 6 నెలల నుంచి పీఎంకేఎస్వై అంటున్నారు తప్ప ఇప్పటికీ పూర్తి క్లారిటీ రాలేదు. సో దాని మీద కూడా ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించి ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల విషయంలో వేగంగా అందే విధంగా కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు 2 అంశాల మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ సంబంధించి ఇంతవరకు మీరు డిజైన్ ఇవ్వలేదు కాబట్టి మేము చేయట్లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయంటే, వాళ్ళు ఇవ్వాలనుకుంటేనేమో అన్ని తెప్పించుకొని వారం 10 రోజుల్లోగా అన్ని క్లియరెన్స్లు ఇస్తారు. మేము ఎన్ని ఇచ్చినా ఇది బాగలేదు, అది బాగలేదని కొర్రీల మీద కొర్రీలేసి రిటర్న్లు పంపేటువంటి ప్రక్రియ అదే ఈ రోజు సిడబ్ల్యూసీలో జరుగుతున్నటువంటిది. ఇచ్చిన దానికేమో చెయ్యరు, ఇవ్వని దాని గురించేమో అడుగుతా ఉంటారు. మేము ఈరోజు ఏదైనా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము కనీసం ఇప్పటికి ఒక 10 సార్లు సిడబ్ల్యూసీ అధికారులను, ఉమాభారతి గారిని కలిశాం. కానీ ఈ రోజు వరకు జరిగింది శూన్యం. మిషన్ కాకతీయ ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది, దానికి సహకారం అందించమని అడిగాం. ఈ రోజు వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. సో మొత్తానికి జల్ మంథన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి కావాల్సిన అన్ని సహాయాలు అయితే అడుగుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు తమిళనాడు శాఖకు సంబంధించి మాత్రం ఎటువంటి పాజిటివ్ స్పందన లేకుండా ఉంది. సిడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంలో చాలా జాప్యం చేస్తుందని హరీష్ రావు అంటారు. కెమెరామెన్ బాలుతో భరత్, V6 న్యూస్, న్యూఢిల్లీ.